సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజశేఖర్, పెరిడోంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకునేది బ్రషింగ్. చాలామంది చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఇలా కరెక్ట్ బ్రషింగ్ చేయాలో తెలియదు. వాళ్ళకి మన కరెక్ట్ బ్రషింగ్ చేసుకునే పద్ధతి ఏంటంటే, మన పైప్ అనే నుండి ఇట్లా కిందికి ఇట్లా ఇట్లా చేయాలి. కానీ చాలామంది ఏంటంటే ఇట్లా బ్రషింగ్ చేయడం వల్ల పన్ను యొక్క ఎనామెల్ పొర అనేది దెబ్బతిని పళ్ళు అరగడం జరుగుతుంది. అప్పుడు మనకి పళ్ళు జుమ్మని లాగడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పైనుండి ఇట్లా కిందికి ఇట్లా చేస్తూ ఉండాలి. ఇట్లా మళ్ళీ లోపట ఇక్కడ ఈ భాగంలో మనకి బ్రషింగ్ అనేది 100% చేయాలి. ఈ ముందు పళ్ళ లాలాజలం అనేది ఇక్కడ మనకి వస్తుంది కాబట్టి క్యాలిక్యులస్ అని మాట్లాడాం కదా, అది డిపాజిట్స్ అనేది పోవాలంటే ఈ ఏరియాలో మనకి పైన ఇవన్నీ చేస్తూ ఉండాలి. మనకి ఇంకోటి మనకు నాన్ వెజ్ తిన్న తర్వాత ఫ్లాసింగ్ అని చెప్పాను మీకు. ఫ్లాసింగ్ అంటే ఏంటంటే పన్ను మధ్యలో ఇరుకున్న ఏదైనా తిన్న పదార్థాలు ఇరుకున్నప్పుడు ఇట్లా ఫ్లాస్ ఇది మనకి విత్ హ్యాండిల్ తోటి ఉంటుంది. ప్రతి మెడికల్ షాప్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఖర్చు కూడా పెద్ద ఏమో 100 రూపాయలు ఏమో ఉంటుంది, 50 వస్తుంది. ఈ పళ్ళలో ఇరికిన పదార్థాలు అనేది మనకి ఇట్లా పెట్టేసి తీసేస్తే మనకి బ్యాక్టీరియా గ్రోత్ అనేది కాకుండా జరుగుతుంది. మళ్ళీ ఇంకో చాలా మంది ఒక అపోహ ఏంటంటే పన్ను తీయించుకుంటే కళ్ళు ఎఫెక్ట్, కళ్ళు పోతాయి అని చెప్పి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కళ్ళకి పళ్ళకి సంబంధం అయితే ఏముండదు. ఇప్పుడు పన్ను ఒక ప్రాబ్లం అని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది కంటి దాకా పోయడం వల్ల అప్పుడు కన్ను ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప పన్ను తీయించుకోవడం వల్ల అనేది లేదు. పన్ను తీయించుకోవడం కన్ను ఎఫెక్ట్ మాట అయితే మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు.